గౌరవం జరుగుతుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న గారు ఎవరి మీద పోరాటం చేసిండ్రు, ఏ వర్గ ప్రయోజనాల కోసం పోరాటం చేసిండ్రు, ఏ ప్రాంతాల కోసం పోరాటం చేసిండ్రు? ఎవరి కోసం చేయలేదు. తన సొంత ప్రాభవం కోసం, తన ఆస్తుల రక్షణ కోసం, తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడం కోసం ఈ కేసులు పెట్టించుకున్నాడు. ఉదాహరణకు నేను చెప్తా, 56 కేసులు ఉన్నాయి. 56 కేసుల్లో వర్స్ట్ కేసు ఏంటంటే మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాటిని మార్పు చేసి వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడం. ఇది మంచి పనేనా మిత్రులారా? మంచి పనేనా? కాదు. మన కన్సెంట్ లేకుండా, మన అనుమతి లేకుండా మన మొబైల్ నెంబర్స్ను పబ్లిక్ డొమైన్లో పెట్టి మీకేమైనా అవసరాలుంటే వీళ్ళను కాల్ చేయండి అంటే మనకు విపరీతంగా కాల్స్ వస్తే మన ఫీలింగ్ ఎట్లుంటుంది? అసలు ఎవరిచ్చిండు నా నెంబరు, వాడిని దొరకబెట్టి తన్నాలని అనిపిస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ విధంగా 3 వ్యక్తుల ఫోన్ నెంబర్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టినందుకు ఆయన మీద కేసులైంది. ఇక 3వది, పిల్లలను రాజకీయాల్లో ఎన్ని కక్షలున్నా కూడా పిల్లలను వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ పెట్టి కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టింది. అది కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్కు వ్యతిరేకం. అదేవిధంగా మరి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గించిన కేసులు బుక్ అయినాయి. అదేవిధంగా మరి కిడ్నాప్ చేసిన కేసులు బుక్ అయినాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిందని చెప్పి 306 ఐపీసీ కింద కేసులు బుక్ అయినాయి. ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చాలా ఘోరమైన భాషలో తిట్టిండని కేసులు బుక్ అయినాయి. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆయన అనుకుంటున్నట్టే ఇవన్నీ ఫాల్స్ కేసులు అయితే నువ్వు 74 రోజులు జైల్లో ఎందుకుంటావు? ఈరోజు ఆలోచించండి, 74 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి, 56 కేసులు బుక్ అయిన వ్యక్తి మన పట్టభద్రుల ప్రతినిధిగా ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారా? ఎంతమంది వద్దని అంటున్నారు? చేతులు ఎత్తండి. ఈయన తీన్మార్ మల్లన్న వద్దని ఎంతమంది అంటున్నారు? అన్నా మీరు కావాలా వద్దు అని అంటున్నారు. మిత్రులారా, దయచేసి మీరందరూ పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించండి. ఏనుగుల రాకేష్ రెడ్డి వల్ల మనకు న్యాయం జరుగుద్దా, లేకపోతే తీన్మార్ మల్లన్న ద్వారా న్యాయం జరుగుద్దా? ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి మిత్రులారా. కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు, కొంతమంది పేద విద్యార్థుల కోసం న్యాయం చేసిన వ్యక్తులు, వాళ్ళు కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. వాళ్ళకి నిజంగా చాలా ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారు, రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు. కానీ వాళ్ళు ఒక మంచి వ్యక్తులు, కానీ వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు మిత్రులారా. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వ్యవస్థను కదిలించలేరు. వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా మిగిలిపోతే నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు